Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. హాయ్ అన్న. హాయ్ రేష్మా. మనం రెగ్యులర్ గా క్లయింట్స్ తో మాట్లాడుతుంటాం కదా, Correct. ఎక్కువగా క్వశ్చన్స్ రేజ్ అయ్యే ఏంటంటే ఎందుకు ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ మీరు సజెస్ట్ చేస్తారు అని చెప్పి, దానికి మీరేమంటారు? సో రేష్మా, ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నీకు ఒక్కరికనే కాదు, అందరికీ ఇండస్ట్రీలో ఎవరైతే కొంచెం హై కవరేజ్ సజెస్ట్ చేస్తూ ఉంటారో ఏజెంట్స్ అందరికీ, సో వీళ్ళకి అందరూ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఎక్కువ కవరేజ్ ఎందుకు, తక్కువ కవరేజ్ తీసుకోవచ్చు కదా, తక్కువ ప్రీమియం అవుతుంది కదా అని చెప్పని. సో జనరల్గా ఏంటి అంటే కస్టమర్కి బేసిక్గా తెలియంది ఏంటి అంటే, మనం కవరేజ్ పెంచుకునేప్పుడు ప్రీమియం అనేది లోవర్ సైడ్ వస్తుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్ 50 lakhs 30,000 వస్తాయి కనుక ఫర్ 1 year విచ్ ఇస్ కమింగ్ అరౌండ్ 39-40 కైండ్ ఆఫ్ ప్రీమియం అనేది వస్తుంది. సో ఇది కస్టమర్కి మనం ఎడ్యుకేట్ చేస్తే, కస్టమర్ ఎఫర్టబిలిటీ ఉంటే కనుక దెన్ డెఫినెట్లీ హీ గో ఫర్ విత్ హై కవరేజ్ ఉంది. సో హై కవరేజ్ ఎందుకు తీసుకోవాలి, రీజన్స్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం మల్టిపుల్ క్లైమ్స్ చూసాము ఇండస్ట్రీలో, హాస్పిటల్స్లో కానీ మనం కూడా విజిట్ అవుతూ ఉంటాము రెగ్యులర్గా. సో హాస్పిటల్స్లో చూసాము, అంటే సింగిల్ క్లైమ్లో ఒకటేసారి 95 lakhs వచ్చిన క్లైమ్స్ చూసాము. అండ్ మల్టిపుల్ టైమ్స్ కీమోథెరపీస్కి 2.5 CR కేసెస్ వాడిన కేసెస్ కూడా మనం చూసాము. సో ఈ కేసెస్ అన్ని చూస్తున్నాం కాబట్టి, సో ఆల్వేస్ హ్యావింగ్ హై కవరేజ్ ఏమవుతుందంటే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు, ఒకటి మన ఫ్యామిలీ సెక్యూర్ ఉన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం తక్కువ సమ్ ఇన్సూరెన్స్ తీసుకొని తర్వాత కూడా పెంచుకోవచ్చు, అది కూడా ఆప్షన్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్. బట్ ఇప్పుడు లోపలే మన ఇన్సూరెన్స్ అంటే ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో పర్సన్ ఏదైనా ప్రాబ్లం డయాగ్నోస్ అయితే, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ ఇన్సూరెన్స్ పెంచడానికి ఆప్షన్ ఇవ్వరు. సో ఆ టైంలో ఏమవుతుంది, ఫ్యామిలీకి అప్పుడు అక్కడికి స్టక్ అయిపోతున్నట్టే కదా. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి డే బై డే, సో ఆల్వేస్ హ్యావింగ్ హై కవరేజ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. క్లైమ్స్ విషయానికి వస్తే కనుక మల్టిపుల్ క్లైమ్స్ ఉన్నాను కదా. సో రీసెంట్గా నేను 95 lakhs క్లైమ్ చూశాను. ఒక 18 years పాప, ఆమెకు లివర్ డిసీజ్. అంటే జనరల్గా ఏంటంటే మనం చేసిన క్లైమ్ కాదు, బట్ మనం చేయించిన క్లైమ్, మనం చూసి చేయించిన క్లైమ్, మన ఇన్వాల్వ్మెంట్ అయ్యి. సో 95 lakhs సింగిల్ క్లైమ్లో 18 years పాపకి ఎటువంటి అలవాటు ఉండదు, బట్ స్టిల్ అది మనం సెటిల్ చేయించినాము. అలాంటి కేసెస్లో సింగిల్ క్లైమ్ అంటే ఏంటి, 50 lakhs తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ కేసెస్. సో జనరల్గా నేను ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించుకొచ్చాను, ఎందుకంటే మన కస్టమర్స్కి కానీ మన వ్యూవర్స్కి కానీ మనం చూపించాలి కాబట్టి, ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడకూడదు. చాలా మంది కూడా ఇదే అడుగుతున్నారు, సరే మీరు పాలసీలు ఇస్తారు కానీ మా క్లెయిమ్ సపోర్ట్ ఎవరు ఇస్తారు అని చెప్పి. అలాంటప్పుడు మనము చూపించాలి కదా క్లైమ్స్ కి. సో మనకి క్లైమ్స్ అనేది మల్టిపుల్ క్లైమ్స్, నాట్ ఓన్లీ ఒక ఈ రోజు రాలేదు అనుకోవడానికి లేదు. ఎవ్రీ డే బై డే నువ్వు రిజిస్టర్ చేస్తావు, నేను చూస్తూనే ఉన్నాను. డే బై డే 4 to 5 క్లైమ్స్ వస్తూనే ఉంటుంది. నేను నైట్ కూడా నాకు ఒక కస్టమర్ 11:30కి ఫోన్ చేశారు, సరే ఇట్లా క్లైమ్ ఉంది అని చెప్పాను. ఎస్ ఆన్సర్ చేశాను మేడం. సో అంటే చెప్పాను ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత అడ్మిట్ అయినారు, ప్రాసెస్ అంతా నడుస్తుంది ఇంకా. సో రీసెంట్గా లాస్ట్ మంత్లో చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఒక 41 years పర్సన్, మేల్ పర్సన్ స్టార్ హాస్పిటల్లో స్టంట్ కోసం అడ్మిట్ అయితే అరౌండ్ 7 lakhs అయింది. అంటే 2-3 times అడ్మిట్ అయ్యాడు ఆయన. ఒకసారి స్టంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ స్టంట్ అయ్యి. సో ఇలాంటి కేసెస్ కానీ మనకి గూగుల్ రివ్యూ కూడా ఇచ్చినట్టున్నారు, మనకి రివ్యూస్ ఇస్తారు, కస్టమర్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మీకు ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి తీసుకొచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటి, 40-30 years ఉన్న పర్సన్ ఫైబ్రాయిడ్ యూట్రస్, అంటే పాలసీ తీసుకుని 2 years 3 years అయిపోయిన వాళ్ళకే మనకి ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ ఇవన్నీ కవర్ అవుతాయి. సో వాళ్ళకి కూడా మనం క్లైమ్ సెటిల్మెంట్ చేసినాము. క్లైమ్ అమౌంట్ వచ్చేప్పటికి 3 lakhs వరకు. సో హాస్పిటల్ వచ్చేప్పటికి కిమ్స్ సన్షైన్. కస్టమర్ పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను కస్టమర్ పేర్లు చెప్పట్లేదు, బట్ మల్టిపుల్ క్లైమ్స్, నాట్ ఓన్లీ 2 claims అని చెప్పని. అండ్ 61 years పర్సన్ ఫీమేల్ నీ రీప్లేస్మెంట్ కోసం వెళ్తే అరౌండ్ 7 lakhs అయింది కాస్టింగ్. సో యశోద హాస్పిటల్ రీసెంట్గా నేను సార్ కలిపి, అంటే నేను కానీ మన రామప్రసాద్ సార్ కానీ ఇద్దరం కలిసి ఒక డాక్టర్ అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాము. జనరల్గా ఏ ఏజెంట్ కూడా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి చూడరు, బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాము. అంటే ఈ పేషెంట్ ఎందుకు పర్టికులర్ ఈ కస్టమర్ దగ్గరికి వెళ్ళాము అంటే మల్టిపుల్ కేసెస్ కూడా వెళ్ళాము. పర్టికులర్గా ఇదే కేసు ఎందుకు చెప్తానంటే, ఈయన మన దగ్గరికి 22లో వచ్చారు. మనం ఏదైతే సజెస్ట్ చేసామో, అంటే అప్పుడే మనకు ఒక సమ్ ఎక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో 50 lakhs సమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, టర్మ్ పాలసీ కూడా సజెస్ట్ చేసాము. ఈ రెండు సజెస్ట్ చేసిన తర్వాత ఆయనకి తీసుకున్న ఒక 8 months ఆ గ్యాప్లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఆయనకి ఎటువంటి సిగరెట్ అలవాట్లేదు, ముందు అలవాట్లేదు, బట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత ఆయన అప్పటి నుంచి కీమోథెరపీస్లో పాపం ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఏప్రిల్లో నీకు తెలిసింది ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. బట్ ఆయన మల్టిపుల్ క్లైమ్స్లో అరౌండ్ 2.5 CR వరకు వాడారు మనకి ఆ పాలసీలో. అంటే ఇక్కడ మనకి ఏమి అర్థమవుతుంది అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ హై కవరేజ్ ఉండడం వల్ల మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పాను. ఒకటి సేమ్ అదే క్లైమ్ కన్నా రీసెంట్గా టర్మ్ పాలసీలో కూడా మనం క్లైమ్ సెటిల్ చేసాము. ఇట్ ఈస్ అరౌండ్ 1.5 CR వరకు మనకి రీసెంట్గా సెటిల్ అయింది. సో ఆయనకు ఆ క్లైమ్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర ఏది కూడా ఈ క్లైమ్ లేదు అని చెప్పడానికి లేదు. ఎవ్రీ డే ఏదో ఒక క్లైమ్ దేనికో సంబంధించి. సో నిన్న సార్ కూడా ఒక మాట్లాడే విన్నా నేను నీతోటి, ఏమంటున్నారు, రేష్మాకి అన్ని మెడికల్ టర్మినాలజీస్ తెలిసిపోయినాయి అని చెప్పాను. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, నిమోనియాకి రీసెంట్గా ఒక
30 years పర్సన్ అడ్మిట్ అయితే ఏఐజీ హాస్పిటల్లో అరౌండ్ 11 lakhs అయింది నిమోనియాకి, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి లిమోనియాకి. సో ఇట్లా మల్టిపుల్ క్లైమ్స్ చూస్తూనే ఉన్నాము. చాలా కేసెస్ వరకు హాస్పిటల్లో మనం అంటే హై కవరేజ్ ఉంది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. సో వీటన్నిటి మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి హై కవరేజ్ తీసుకోండి. అండ్ మన దగ్గర తీసుకుంటేనంటే ఇట్లాంటి క్లైమ్ సపోర్ట్ అనేది మనం ఉంటుంది అని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ గా డిస్కౌంట్స్ అని అడుగుతున్నారు. సమ్ అదర్ కంపెనీస్ మనలాగే ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మేము అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు డిస్కౌంట్, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అని ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. నాకు తెలిసి అంటే ఐ మీన్ ఈ క్వశ్చన్ నాకు కూడా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ కస్టమర్స్ అడిగారు. డిస్కౌంట్స్ మీకు రెగ్యులర్ గా మనం వినే వర్డ్ ఇది, డిస్కౌంట్ వస్తుంది కదా సార్ ఆన్లైన్ లో, మరి నాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా మీరు అని చెప్పని. సో నేనేమంటానంటే అంటే జనరల్ గా అందరికి ఏదైనా ఒక చిన్న వర్డ్ లో చెప్పాలి అంటే కనుక మనం ఓటు హక్కు వేసుకునేటప్పుడు ఓటు కోసం డబ్బు తీసుకోకూడదు, డిస్కౌంట్ కోసం పాలసీ తీసుకోకూడదు. అంటే రెండింటి దగ్గర మనం ఏం కోల్పోతాం అంటే మన హక్కు మనమే కోల్పోతాం. డిస్కౌంట్ తీసుకున్నాం అనుకోండి, రేపు రోజున ఆ ఏజెంట్ మన ఫోన్ ఎత్తాడు, అంటే డిస్కౌంట్ ఇస్తున్నా కదా ఇంకా సర్వీస్ ఎందుకు మీకు అని చెప్పాను. అదే ఓటు దగ్గర మనం డబ్బులు తీసుకున్నాం అనుకోండి, రేపటి రోజున ఆయన క్వశ్చన్ చేయడానికి మన దగ్గర ఇది ఉండదు అనమాట. ఆ హక్కు అనేది మనం కోల్పోతాము. అందుకోసమే పాలసీ అనేది వితౌట్ డిస్కౌంట్స్ తీసుకుంటేనే మీకు ఏజెంట్ సపోర్ట్ అనేది బెటర్ గా ఉంటుంది కంపేర్ టు ఆన్లైన్ తో కంపేర్ చేసుకుంటే ఆఫ్లైన్ మార్కెట్ లో తీసుకుంటే కనుక. ఇప్పుడు మనం అన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాము, ఇన్ పర్సన్ వచ్చి వెరిఫై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి అంటే మన ఆఫీస్ వచ్చేప్పటికి ఆల్ వర్కింగ్ డేస్ అంటే మండే నుంచి సాటర్డే వరకు అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి 5:30, 6 వరకు మనం అవైలబుల్ ఉంటాము. సో ఏ కస్టమర్ కానీ ఏమైనా డౌట్ ఉంది, క్లైమ్స్ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఐ మీన్ ఇది చేస్తున్నారా నిజంగా, వీడియోలో చెప్తున్నారా లేదా నిజంగా చేస్తున్నారా లేదా అనే డౌట్ ఉంటే కనుక నా టీం ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ టీం ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది ఆల్వేస్. సో మీరు వచ్చినా సరే నేను లేనా లేకపోయినా నా టీం మీకు చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే క్లైమ్స్ ఉన్నాయో తీసుకొచ్చి మేము ముందు పెడతారు. ఆ క్లైమ్ రికార్డ్ అని మన దగ్గర ఉంది. అంటే నేను ఏదో సింగిల్ క్లైమ్ చెప్తున్నాను కాదు, మల్టిపుల్ క్లైమ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 26 years పాప బ్లడ్ క్యాన్సర్, ఇన్సూరెన్స్ కంపెనీలో డే బై డే క్లైమ్స్ రిజిస్టర్ అవుతున్నాయి. మల్టిపుల్ క్లైమ్స్, బ్లడ్ క్యాన్సర్ కేసు నీకు తెలిసిందే, కీమోథెరపీస్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా విజిట్ అవుతారంటే కనుక ఆఫీస్కి విజిట్ అవ్వండి, ఆల్వేస్ వెల్కమ్. అంటే ఆర్పీ వెల్త్ ఆఫీస్ అనేది ఆల్వేస్ అవైలబుల్ ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 10 to 6 PM. ఆ డాక్యుమెంట్స్ ఏమైనా మీకు ప్రూఫ్స్ కావాలంటే మనం అవైలబుల్ చేస్తాం. అండ్ బెస్ట్ గైడెన్స్ అనేది మనం ఇస్తాం. అంటే మన దగ్గర ఏంటి అంటే ఆర్పీ వెల్త్లో మేజర్గా మనం చూసుకునేది ఏంటి అంటే కస్టమర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ అన్నట్టు అనమాట. మనకి నెక్స్ట్ ప్రొడక్ట్ తెలిసిందే, మన క్లయింట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, క్లెయిమ్ తీసుకున్న వాళ్ళకి అందరికి. సో మన ఇన్సూరెన్స్ లో మనం మేజర్గా ఏం చెప్తా ఉంటాం అంటే కస్టమర్ ఫస్ట్ దెన్ ప్రొడక్ట్, ఈ విధానంతో మనం ఇది చేస్తున్నాము. సో ఫర్ మోర్ బెటర్ డీటెయిల్స్ కానీ సర్వీస్ కానీ సపోర్ట్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైనా సరే యూ మే కనెక్ట్ విత్ ఆర్పీ వెల్త్.